everyone, welcome to our channel Job Quiz. ఈ రోజు ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ తోనైతే వచ్చామండి మీ అందరి కోసం. ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. కాంగ్నిజెంట్ కంపెనీ నుంచి జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ రోల్ కి అయితే హైరింగ్ జరుగుతుందండి. సో లేటెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. 8th May రోజే రిలీజ్ చేశారు. ఎనీ గ్రాడ్యుయేషన్ 2022, 23, 24 వాళ్ళకైతే చక్కటి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అవుతున్నారు. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ కి అప్లికబుల్ అవుతారన్నమాట. సో బిఫోర్ ఎంటరింగ్ టు ద మనం ఎలా అప్లై చేసుకోవచ్చు, మనకి మినిమం స్కిల్స్ అడుగుతున్నారు. అవి కూడా ఒకసారి డీటెయిల్ గా మనం వీడియోలోకి వెళ్ళి కంప్లీట్ గా చూసే ముందు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఆన్లైన్ మంచిగా ఈ రోల్ కోసం వెయిట్ చేస్తున్నారో, కాంగ్నిజెంట్ లాంటి మంచి కంపెనీ నుంచి హైరింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్ గా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్స్ లో కూడా నాకు మెన్షన్ చేయండి మీరు ఎలాంటి జాబ్ అప్డేట్స్ ఉన్నారు అనేది కూడా. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోయి మనం డీటెయిల్ గా చూద్దామండి. జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ నుంచి మనకైతే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ రిలీజ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్ టైమ్ ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. హైదరాబాద్ లొకేషన్ కి మనకి మే 8th రోజు మనకి పబ్లిష్ అయిందనమాట. సో మీరు ఇక్కడ చూసుకున్నా కానీ కంపెనీ ఓరియంటెడ్ గా అయినా కానీ కాంగ్నిజెంట్ నుంచి చాలా మంచి ఆపర్చునిటీ. కాంగ్నిజెంట్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీస్ రిలేటెడ్ గా వర్క్ చేసే కంపెనీ, వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇది వేరియస్ ప్లాట్ఫామ్స్ లో ఆపరేషన్ డిపార్ట్మెంట్ లో టెక్నాలజీ రిలేటెడ్ గా అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎరాలో కూడా చాలా మంచిగా సక్సెస్ఫుల్ గా రాణించిన కంపెనీ అనమాట. సో ఇందులో నుంచి మనకి జూనియర్ ఆన్లైన్ అనలిస్ట్ పొజిషన్ కి అయితే వేకెన్సీ ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేశారు. ఓపెనింగ్స్ కూడా ఉన్నాయండి. సో డెఫినెట్ గా మీరు ఏంటంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్ అయితే అడుగుతున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ MS Excel మీద మీకు ఒక మంచి ఫౌండేషన్ ఉండాలని అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఇస్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే రెడీగా ఉండాలన్నమాట. ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, డే షిఫ్ట్స్ ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట, జనరల్ షిఫ్ట్. సో 3 shifts కి మనం వర్కింగ్. అండ్ నెక్స్ట్ మనకి వీకెండ్స్ లో కూడా మనకి ప్రాబబ్లీ వర్క్ అయితే ఉండబోతుంది. డే ఆఫ్స్ కూడా ఉంటాయి అనమాట. 5 days వర్కింగ్ అయితే ఉంటుందండి. సో దీనికి మనం చూసుకుంటే మనకి కంప్లీట్లీ స్కిల్ సెట్ కూడా మనకి ఏమేమి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దామండి. సో సింపుల్ గా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ నేను కూడా ఒక డీటెయిల్ గా ఫార్మాట్ అయితే చెప్తాను. మీకు కంటెంట్ మానిటరింగ్ మీద అయితే మనకి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు అనమాట. కంటెంట్ స్ట్రాటజీస్, ఆన్లైన్ పర్ఫార్మెన్సెస్, అంటే కంప్లీట్ గా కంటెంట్ ఓరియంటెడ్ గా డిజిటల్ మార్కెటింగ్ ఓరియంటెడ్ గా అయితే మనకి నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ రిపోర్టింగ్ చేయడం కానీ, డాక్యుమెంటేషన్ రెడీ చేయడం కానీ వీటి మీద ఉంటుంది. సో దీనికన్నిటికీ కమ్యూనికేషన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అడుగుతున్నారు ఇక్కడ. సో చాలా మినిమం స్కిల్ అయితే అడుగుతున్నారు. MS Excel అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ నెక్స్ట్ మంచిగా మార్కెటింగ్ రిలేటెడ్ గా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా ఈ జాబ్ కి ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు అండి. మనకి చాలా మంచి ఆపర్చునిటీ. సో అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మీకు కంప్లీట్ గా దీని గురించి తెలియకపోయినా కానీ మనం యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసినా కానీ మీకు మార్కెటింగ్ రిలేటెడ్ గా కానీ లేకపోతే MS Excel మీద మీరు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. సో దాంట్లో వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ కంప్లీట్ గా డీటెయిల్ గా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మీరు న్యూ యూజర్ అయితే లాగిన్ ఐడి మళ్ళీ మీరు లాగిన్ చేసి ఉంటే లాగిన్ చేయండి. లేదు అంటే న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకైతే సైన్ ఇన్ అయితే అయిపోతారు. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీ రెజ్యూమ్ లేటర్ ఆన్ మీరు ఒకసారి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే మనకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్లీ వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్ అదంతా అయిపోయిన తర్వాత మనకి ఆన్ బోర్డింగ్ అయితే మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే టెస్ట్ అవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని డెఫినెట్ గా షేర్ చేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే లేటెస్ట్ వచ్చిన జాబ్ అప్డేట్ కాబట్టి మీకు రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి మంచి వీడియోస్ తోని మీకు ముందుకు మళ్ళీ డెఫినెట్ గా వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థ్యాంక్ యూ.